హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది పంకిన్ గుమ్మడికాయ కూర అండి. సో గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. నాకైతే పెళ్ళికి ముందు వరకు నిజంగానే గుమ్మడికాయని తింటారని మాత్రం నాకు తెలీదు. హల్వా చేసుకుంటారని తెలుసు, కానీ నేను ఆ హల్వా ఎప్పుడైనా స్వీట్ షాప్లో అలా తినేదాన్ని, అంతేగాని కూర వండుకుంటారని నాకైతే తెలీదు. పెళ్ళయ్యాక మా ఆయన నేర్పించారు నాకు. సో నేనైతే చక్కగా దాన్ని పీల్ చేసేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా మనం సొరకాయ కర్రీ ఎలా వండుకుంటామో అదే, కాకపోతే ఇందులో నేను టమాటో వేసుకోవాలండి. టమాటో వేసుకుంటే కర్రీ బాగుంటుంది. సో ఇంకొచ్చేసి ఆరాధ్యకి పాపం హెల్త్ బాగాలేదనమాట. 2 డేస్ అవుతుంది తనకి కొంచెం ఫీవర్ జలుబు అనమాట. అందుకనే ఇంకా బయటకు వెళ్ళి ఆడుకోమా అంటే ఇంకా లేదు మమ్మ నాకు ఆడుకోవాలని లేదు అనేసి అంటే ఇంకా నాతో పాటుగా వండుకుంటుంది అనేసి నేనే తీసుకొచ్చి కిచెన్లో కూర్చోబెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసాను. ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. సేమ్ ప్రాసెస్ అనమాట. సొరకాయ కర్రీ ఎలా వండుతారో అదే ప్రాసెస్లో అనమాట. ఈలోపు ఆరాధ్యని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనేసి తనని కొంచెం డల్గా ఉంటుంది. అలా తను డల్గా ఉంటే అసలు నచ్చదనమాట. సో తనని ఎంటర్టైన్ చేద్దాం అనేసి నేను కొంచెం ట్రై చేస్తూ అలా ఆట పట్టిస్తూ అది చేస్తున్నాను మధ్యలో. సో కాసేపటికి అది కూడా మమ్మ నేను వచ్చి కూర్చుంటాను అంటే ఇంకా సర్లే అనేసి తనని కూడా కూర్చోబెట్టాను. వాళ్ళిద్దరూ అలా కూర్చొని, ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా అలా కూర్చుని చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయిపోతుంది కదా. సో అందుకనేసి వాళ్ళని అట్లా కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇంకా మధ్యలో ఆద్యని కాస్త ఆట పట్టిస్తూ వచ్చేస్తూ, సో సరదాగా అనిపిస్తుంది కదండి పిల్లలతో. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఇద్దరు పిల్లలతో. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేసానండి. సో అల్లం పేస్ట్ నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తాను అనమాట. నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసి టమాటో వేస్తాను నేనైతే. టమాటో కాస్త మగ్గిన తర్వాత ఒక 50% అలా 60% అది కొంచెం మగ్గిన తర్వాత నేను గుమ్మడి పీసెస్ వేస్తాను. ఇంకా ఆలోపు అది వేసేసాను అనమాట. ఇది ఏంటి అంటే హార్ట్ పేషెంట్స్కి కూడా గుమ్మడికాయ చాలా మంచిదండి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కైనా, షుగర్ పేషెంట్స్కైనా పంకిన్ చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కదా, కంటి చూపుని కూడా చాలా మెరుగుపరుస్తుంది అనమాట. సో గుమ్మడికాయ ఎంత వీలైతే అంత మీకు దొరికినప్పుడు, మన సైడ్ అయితే మన తెలంగాణలో అయితే కంపల్సరీగా ఇప్పుడు దసరా సీజన్లో అక్టోబర్లో ఇప్పుడు దొరకదు అనమాట, మనకు ఆ టైంలో దొరుకుతుంది కదా. సో మీకు ఎవరికైనా దొరికితే తప్పకుండా అస్సలు వదిలిపెట్టకుండా తినండి. అండ్ వచ్చేసి ఇంకా అంతే అండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ నేను కొంచెం సాల్ట్ వేసేసాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఎందుకంటే నచ్చట్లేదు ఆ వీడియోస్. ప్లీజ్ మీరు కొంచెం నాకు లైక్ చేసి చేస్తేనే కదా నాకు కొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో సింగింగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ అవి చాలామందికి నచ్చట్లేదు అనుకుంటా. కనీసం ఒక కామెంట్ కూడా చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కూడా ఎక్కువ మంది చేయట్లేదు. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. సో వీడియో అయితే ఇదనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.